వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఎంసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తాము అంటూ ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరెవరికి ఆ కీ అవైలబిలిటీ ఉంటుంది, ఎప్పటి నుంచి మనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, వన్స్ కీ వచ్చాక మనం ఏం చేయాలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజెస్లో యాజ్ వెల్ యాజ్ తక్కువ ఫీజులో టాప్ కాలేజెస్లో ఎలా సీట్స్ రావాలో మన దగ్గర నుంచి కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎంసెట్కి సంబంధించి ర్యాంక్స్ తెలుసుకోవాలంటే ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్ ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని మనబడిలో ఉంది. మీకు రైట్ సైడ్ కనబడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మీకు ఆ ప్రాసెస్ని ట్రై చేస్తే మీ ర్యాంక్ని ఇమీడియట్గా మీరు తెలుసుకోవచ్చు. ఎంసెట్ ర్యాంక్ ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే మనము ప్రిలిమినరీకి ఎప్పటి నుంచి వస్తాయి బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ బైపీసీ వాళ్ళకి అయితే మాత్రం మనకు ఈరోజు మార్నింగ్ 11 o'clock అరౌండ్ 11 AM మనకు బైపీసీ వాళ్ళ ప్రిలిమినరీకి రిలీజ్ చేయడం జరుగుతుంది. 11th May 11 AM సో ఇది 13th May 11 AM దాకా మనకు యాక్సెసిబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్గా టూ డేస్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి. సో 7th May 2024 ఏదైతే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నాలో వాళ్ళకి, అండ్ యాజ్ వెల్ యాజ్ 8th May 2024 మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి రెండింటికి కూడా ఈ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంపీసీ వాళ్ళకైతే మాత్రం 12th May అంటే రేపటి నుంచి మనకు రేపటి నుంచి మనకు 12th May 2024 మార్నింగ్ 10 AM నుంచి మనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది ప్రిలిమినరీకి. అండ్ 14th May 2024 వరకు మనకు ఈ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. అయితే ప్రిలిమినరీకి వల్ల యూజ్ ఏంటి అంటే, మనం రాసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన కీ ఆన్సర్ రిలీజ్ చేస్తారు ఎవరు అఫీషియల్గా బోర్డ్ ఎంసెట్ వాళ్ళు. వన్స్ ఈ కీ రిలీజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన కీలో మీకు ఏదైనా తప్పులు కనబడితే, అంటే ఒక ఆప్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అయితే బట్ కీలో మాత్రం 4 అని ఉందంటే అప్పుడు మనం అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయొచ్చు. సో ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మీరు ర్యాండమ్గా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఉండదు. సో ఏదన్నా మీరు అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎక్కడ ఆన్లైన్లో తీసుకుంటూ ఉండకూడదు. మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయడం కానీ, టైప్ చేసి కానీ దానికి సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ప్రొవైడ్ చేసి వాళ్ళకి అబ్జెక్షన్స్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే మీరు ఇచ్చిన ఆ కీ ద్వారా, అంటే అబ్జెక్షన్ ద్వారా అందరికీ కూడా మార్కులు అనేది పర్టికులర్ ఆ క్వశ్చన్కి అనేది రావడం జరుగుతుంది. సో ఈ అబ్జెక్షన్స్కి మనకు 14th May అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 14th మనకు అరౌండ్ 10 AM అరౌండ్ 11 AM వరకు మనకు ఇవ్వడం జరిగింది. ఆ 10 AM లోపల మీరు ఖచ్చితంగా ఈ అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలి. సో ఈవెన్ ఫర్ ఫార్మసీ వాళ్ళకు కూడా 13th May మనకు మార్నింగ్ 11 AM దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ అండ్ టైము. సో ఈ టైం లోపల మీరు కీ డౌన్లోడ్ చేసుకొని ఏ క్వశ్చన్కి రాంగ్గా వాళ్ళు ఇచ్చారు అనేది పెట్టాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీరు ఏ షిఫ్ట్ అయితే సంబంధించి ఉన్న వాళ్ళో ఆ షిఫ్ట్ సంబంధించిన ప్రిలిమినరీ కీలో ఉండే తప్పులు ఏదైనా ఉంటే మాత్రమే పెట్టాల్సి ఉంటుంది తప్పితే వేరే షిఫ్ట్ వాళ్ళది మీరు పెట్టడానికి కుదరదు. ఎందుకంటే మీరు యాడ్ చేసేటప్పుడు, మీరు కీ అబ్జెక్షన్ యాడ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీ అప్లికేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మీ షిఫ్ట్ అన్నీ కూడా క్లియర్గా అడుగుతుంది అనమాట. సో అలా అడిగినప్పుడు మాత్రం మీరు ఆ షిఫ్ట్కి సంబంధించిన అబ్జెక్షన్కి మాత్రమే మీకు ఫస్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. వేరే షిఫ్ట్ ట్రై చేయడానికి కూడా కుదరదు. ఒకవేళ ఇన్ కేస్ అట్లా పెట్టడానికి ట్రై చేస్తే అది ఈవెన్ యాక్సెప్ట్ కూడా చేయదు. సో ఇది దృష్టిలో ఉంచుకొని మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. వన్స్ మీరు అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తుంది బోర్డు. ఈ ఫైనల్కి ఇమీడియట్గా, అంటే ఫైనల్కి విత్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ టేక్స్ టైం ఆల్మోస్ట్ ఒక 15 days 20 days ఉంటుంది. ఆ రోజు మనకు ఆ రిజల్ట్స్తో పాటు అది వస్తుందన్నమాట. దాని కౌన్సిలింగ్ అవన్నీ ప్రాసెస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మనకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఎంసెట్కి సంబంధించిన, ఆస్పిరెంట్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించి, తర్వాత కాలేజెస్ సంబంధించి కౌన్సిలింగ్లో మీరు ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.